కడప జిల్లా మైదుకూరు చాపాడులో రద్దీగా ఉన్న బస్సులలో ఆడవారి మెడలోని బ్యాగులను బంగారు ఆభరణాలను దొంగతనము చేసి 6 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద 35 గ్రాముల 2 బంగారం చైన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముద్దాయిలు విజయ్, మారియప్పన్, మణికందన్, లక్ష్మి, మాహేశ్వరి, విజయలు తమిళనాడు తుత్తుకూడి జిల్లా కొప్పిలకుట్టి ప్రాంతానికి చెందినవారు. మైదుకూరు ఎస్టీపీఓ రాజేంద్ర ప్రసాద్, సిఐ శివశంకర్, చాపాడు ఎస్పీఎస్ చిన్నపెద్దయ్య నేతృత్వంలో జరిగింది. ఈ దినం 9 గంటలకు చాపాడు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు చాపాడు పోలీస్ స్టేషన్లో ఇదివరకే రిపోర్ట్ అయిన కేసు క్రైమ్ నెంబర్ 27/2026లో ఒక చైన్ స్నాచింగ్ జరగడం జరిగింది. బస్సులో ఒక పెద్ద ఆవిడ పోతా ఉంటే ఆమె మెడలోని చైన్ను కట్ చేసి తీయడం జరిగింది. అట్టి కేసు సంబంధించిన ముద్దాయిల సమాచారం ఎస్ఐ గారికి తెలియడంతో అట్టి సమాచారం మీద అల్లాడపల్లి కాల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తుత్తుకూడి డిస్టిక్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక 6 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 3 మహిళలు ఉండడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగింగ్ చేయడంలో మైదుకూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన 74/2026 కేసుకు సంబంధించి క్రైమ్లో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అయినారని చెప్పడం జరిగింది. ఈ 2 కేసులకు సంబంధించిన ప్రాపర్టీని కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏమిటిది అంటే వీళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తూ మహిళల మెడలోని కట్టడి ద్వారా చైన్లను కట్ చేస్తూ వీళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు. వీళ్ళు అదే వృత్తిగా పెట్టుకొని బతుకుతూ ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళు తమిళనాడు రాష్ట్రంలో చుట్టుపక్కల పరిసరాల్లో చేసేవాళ్ళు.